ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు, టీసైడ్ యూనివర్సిటీ అంతా. వాళ్ళ కోర్స్ వచ్చేసి ఎంఎస్సి స్పోర్ట్స్ ఫిజియోథెరపీ గురించి అయితే వాళ్ళు కోర్స్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళకి యూకే ఇంటర్వ్యూ అయితే ఈరోజు షెడ్యూల్ అయిందంట, అంటే ఎంబసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారంట. సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఏమడిగారని అమ్మాయితో షేర్ చేసుకున్న వాళ్ళు. సో నేను మీకు చెప్తున్నాను, చూడండి ఒకసారి. వాళ్ళు టీసైడ్ యూనివర్సిటీ కోర్స్ స్పోర్ట్స్ అండ్ ఫిజియోథెరపీ అని అంట. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అంటే, డిడ్ యూ గాట్ ఎనీ రిఫరల్ బిఫోర్ ఫర్ యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అని అడిగారంట. తర్వాత వై యూకే ఫర్ మాస్టర్స్ అని అడిగారు. సో చూసుకొని మీరు. డిడ్ యూ కన్సిడర్ ఎనీ అదర్ కంట్రీస్ అని అడిగారంట. సో తర్వాత వచ్చేసి మనకి వై నాట్ హోమ్ కంట్రీ అని అడిగారు. డిడ్ యూ కన్సిడర్ ఎనీ అనదర్ కంట్రీస్ యూనివర్సిటీస్ ఇన్ యూకే అన్నారు. ఇది కాకుండా టీసైడ్ యూనివర్సిటీ కాకుండా ఇంకా ఎనీ అనదర్ యూనివర్సిటీస్ నువ్వేమైనా చూసుకున్నావు అని అడిగారంట. వై టీసైడ్ యూనివర్సిటీ, వై దిస్ కోర్స్. తర్వాత నువ్వు తీసుకున్న కోర్సులో ఏదన్నా ఒక 2 మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పన్నారంట. సో చూసారుగా. సో నీ ఫ్యూచర్ గోల్స్ గురించి చెప్పమన్నారంట. తర్వాత సీనియర్ థెరపిస్ట్ రోల్స్ అండ్ దాని రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పమన్నారంట. ఎనీ వీసా ఏజెంట్ అది గురించి అడిగారంటే, వీసా ఏజెంట్ అంటే మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు అంటారు అంటే అదే. ఇంకా క్వశ్చన్స్ అయితే అవి అడిగారంట. సో చూసుకొని క్వశ్చన్స్ అయితే ఇవి అడిగారు. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా సరే యూకేలో ఏదైనా నువ్వు ఇంటర్వ్యూ చెప్తా ఉంటే వాళ్ళు టైప్ చేసుకుంటారు. సో దానికి కొంచెం టైం పట్టిద్ది. సో మీరు చెప్పింది ప్రతిదీ వాళ్ళు టైప్ చేసుకుంటారు అండ్ రికార్డ్గా చేసుకుంటారు. సో అందుకని వాళ్ళకి ఈ మధ్యలో కొంచెం టైం పట్టిద్ది. ఓకేనా. టైం పడతాం అంటే ఇన్ ద సెన్స్ ఒక 30 సెకండ్స్ లేకపోతే ఒక 40 సెకండ్స్ 20 సెకండ్స్ 10 సెకండ్స్ కొంచెం గ్యాప్ ఇస్తారు క్వశ్చన్కి. మీరు అప్పుడు థ్యాంక్ యూ అనో, దట్స్ ఆల్ అనో, సంథింగ్ ఇలాంటి చెప్తే దట్స్ మై ఆన్సర్ అనో, ఇంకా ఇలాంటి చెప్తా ఉంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది మీ ఆన్సర్ కంప్లీట్ అయ్యిందని చెప్పి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్స్కి మూవ్ అవుతారు. కొన్నిసార్లు నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయినప్పుడు కూడా కొంత టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక లిస్ట్ వేసుకుని ఉంటారు క్వశ్చన్స్, అవి చూసుకుంటారు ఏమేమి క్వశ్చన్స్ అడిగాయని, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు. సో దానికి కొంచెం టైం పట్టింది. అంతేగాని మీరు ఏదో అనుకోకండి, ఇది జూమ్ మీటింగ్లో జరిగిద్దంట ఇంటర్వ్యూ వచ్చేసి. అండ్ వాళ్ళు వీడియో వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, ప్రతిదీ రికార్డ్ ఉండేది. సో యూకే కాబట్టి, యూకేబిఐఎల్ కాబట్టి. సో తను ఇంకోటి గారు కొన్ని షేర్ చేసింది నాకు. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారంటే ఇది ఇగ్నోర్ చేయండి అని చెప్పి అన్నారంట. సో మీరు చూడండి, తను ఇగ్నోర్ చేయకుండా చాలాసార్లు ఇలా రిపీట్గా వచ్చిందంట ఇలాంటి మెయిల్స్. సో తను క్లిక్ చేసిందంట, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ టు హియర్ బ్యాక్ ఫర్ యూకే విఐ వీసా గురించి. అండ్ తర్వాత మనకి ఇలా వచ్చిందంట. ఇది చాలామందికి తెలిసే ఉండేది. దాని తర్వాత మీకు వీసా కాంటాక్ట్ వాళ్ళ తర్వాత వాళ్ళు అయిన తర్వాత మీకు ఇలా షెడ్యూల్ చేస్తారు జూమ్ మీటింగ్లో. June 16 2:30 PM అయితే ఇండియాలో చేస్తారని చెప్పి అన్నారంట. సో ఇట్లా అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్. సో జాగ్రత్త.